భారతదేశంలో కానీ ప్రపంచంలో కానీ ఎందరో స్త్రీమూర్తులు మనం చూసాం. అలనాటి నుంచి నేటి వరకు మనం చూసుకున్నట్టయితే సరోజినీ నాయుడు కానీ, మదర్ తెరీసా, ఝాన్సీ లక్ష్మి ఇలాంటి ఎందరో స్త్రీమూర్తులు చూసుకొని నేడు రాజకీయ పరంగా కానీ, వ్యాపార పరంగా అనేక రంగాల్లో కూడా ఉన్నత శిఖరాల్లో అదురించిన పరిస్థితులన్నీ మనం చూసాం. వాళ్ళు స్టోరీలు కానీ, చరిత్రలు కానీ ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నట్టున్నారు. కానీ వీళ్ళ స్ఫూర్తిగా తీసుకొని ఎందరో స్త్రీమూర్తులు నేడు కూడా రాజకీయాల్లో కూడా సక్సెస్ అవుతున్న పరిస్థితులు మనం చూస్తున్నాం. అలాంటి వాళ్ళందరినీ కూడా ఈరోజు తీసుకొచ్చే ప్రయత్నమే ఈరోజు మనం చేస్తాం. ఇందులో ప్రస్తుతం మనం చూస్తున్నట్టయితే విశాఖ గాజువాకలో మనం ఉన్న ఇక్కడ 79వ టీడీపీ వార్డు మహిళా అధ్యక్షురాలు గల్లా అనిత గారిని ఈరోజు మనం పరిచయం చేసుకోబోతున్నాం. ఎందుకు మనం పరిచయం చేసుకోబోతున్నాం అంటే వాళ్ళ ఆదర్శంగా తీసుకొని ఎన్నో సేవా కార్యక్రమాలు చేసినప్పటికీ కూడా కెమెరా ముందుకు రాలేని పరిస్థితి. ఈరోజు మనం కెమెరా ముందు తీసుకొచ్చి ఇటువంటి శ్రీమూర్తుల్ని మనం పరిచయం చేస్తే పొద్దున్న వీళ్ళు ఆదర్శంగా తీసుకొని మరొక మంది ముందుకు వచ్చి సేవా మార్గంలో నడుస్తారనేది ఒక చిన్న ప్రయత్నం అయితే ఈరోజు మనం చేస్తాం. మనతో పాటు మన ముఖ్య అతిథి గల్లా అనిత గారు కూడా మనతో ఉన్నారు. ఆమె ఎక్కడి నుంచి వచ్చారు, ఆమె ఏ విధంగా రాజకీయాల్లోకి వచ్చారు, పలు అంశాలన్నీ కూడా తెలుసుకున్న ప్రయత్నం చేద్దాం. ఇక్కడ రాజకీయంలో కానీ, సేవా కార్యక్రమం కానీ ఎలాగ అటువైపు అడుగులు వేశారు? చేయాలా ఇంట్రెస్ట్ అనేది నాకు చిన్నతనంలోనే కలిగింది. నేను వాళ్ళందరూ ఎలా పల్లా శ్రీనివాస్ గారికి మీకు ఎలాగ పరిచయం, యాక్సెస్ కానీ అంటే మనం బయటకు ఆడపిల్లలు వెళ్తే భయము, ఎలా చూస్తారో ఎలా ఉంటుందో. ఒక్కసారి మీకు రాజకీయాల్లోకి వెళ్ళినప్పుడు మీకు ఏమనిపించింది? దీనికి ముఖ్య కారణం అని చెప్పుకోవాలంటే హస్బెండ్. అది పట్టుకెళ్తే మనకు డెత్ సర్టిఫికేట్ అనేది వస్తుంది. అలా అక్కడ స్లిప్ అనేది ఇవ్వట్లేదు అనమాట. నమస్తే ఆంటీ గారు. నమస్తే అండి. మరి మీరు పుట్టింది కానీ పెరిగింది అంతా ఎక్కడ? నేను పుట్టింది పెరిగింది దేవరాపల్లి మండలం మునకలపల్లి గ్రామం. అక్కడ మా నాన్న వాళ్ళు రైతు కుటుంబం. అక్కడే పుట్టాం మేము. మా గ్రామానికి దగ్గరలో మా పక్కనే ఉన్న గ్రామం వేచరంలో గవర్నమెంట్ హై స్కూల్లోనే నేను చదివాను 10th వరకు. దేవరాపల్లి కాలేజ్ అనేది వివేకానంద జూనియర్ కాలేజ్లో చదివాను ఇంటర్. దాని తర్వాత ఇప్పుడు నేను కంటిన్యూ చేస్తున్నాను డిగ్రీ. ఇంటర్ తర్వాత నాకు మ్యారేజ్ అయింది. ఇప్పుడు డిగ్రీ కంటిన్యూ చేస్తున్నాను చోడవరం. ఇప్పుడు ఎలాగా అంటే గాజువాకలో ప్రస్తుతం ఉన్నారు కదా, ఇక్కడికి ఎలా వచ్చారు? చోడవరం నుంచి గాజువాక ఎలా అంటే మా నాన్న వాళ్ళ ఫ్రెండ్ ద్వారా మాకు ఈ మ్యారేజ్ ప్రపోజల్ అని వచ్చి నాకు మ్యారేజ్ అయింది. దాని ద్వారా నేను ఇక్కడికి వచ్చాను. ఇప్పుడు మాది ఇక్కడ గల్లవానిపాలెం అగనంపూడి వార్డులో 79వ వార్డు. ఇక్కడ మీరు ఎలా మరి ఇక్కడ రాజకీయంలో కానీ, సేవా కార్యక్రమం కానీ ఎలాగ అటువైపు అడుగులు వేశారు మీరు? అది నాకు చిన్నప్పటి నుంచి మా నాన్న వాళ్ళు పొలిటికల్ గా టీడీపీలో వర్క్ చేసేవారు. మా నాన్న టీడీపీకి వర్క్ చేశారు. అది చిన్నప్పటి నుంచి నేను చూసి నాకు కూడా ఓకే ఏదో ఒక వర్క్ చేయాలా ఇంట్రెస్ట్ అనేది నాకు చిన్నతనంలోనే కలిగింది. నాన్నగారు కాబట్టి దాని నుంచి అలా ఇప్పుడు ఇక్కడికి వచ్చాక మా హస్బెండ్ కూడా టీడీపీలో వర్క్ చేశారు. దాని నుంచి నేను కూడా బయటకు వచ్చాను అనమాట. అంటే మీకు ఇన్స్పిరేషన్ అంటే ఎవరున్నారు ఇన్స్పిరేషన్? ఫస్ట్ మా నాన్నని చూసే నేను ఎలా వచ్చాను, నేర్చుకున్నాను. ఇప్పుడు తర్వాత ఇక్కడ బయటకు వచ్చాక మన ఎమ్మెల్యే గారు అంటే పల్లా శ్రీనివాసరావు గారు, కార్పొరేటర్ శ్రీనివాసరావు గారు, వీళ్ళందరూ సహాయంతో నేను వాళ్ళందరూ. పల్లా శ్రీనివాస్ గారికి మీకు ఎలాగ పరిచయం, యాక్సెస్ కానివ్వండి ఎలా? ఆయన అదే క్యాన్వాసింగ్కి వచ్చేటప్పుడు నేను ఒక రోజు ఆయన కలవటానికి వెళ్ళాను మామూలుగా మాట్లాడడానికి. ఆయన సపోర్ట్ చూసి ఆయన చేసే వర్క్ చూసి నాకు కూడా ఇంట్రెస్ట్ అనేది ఇంకా పెరిగి నేను కూడా ఓకే ఇలా పొలిటికల్ గా వర్క్ చేయాలి, ఒకరికి సాయం చేయాలి అనే నాకు ఒక ఆలోచన కలిగి నేను పొలిటికల్ గా బయటకు వచ్చినప్పుడు నేను సార్తో పాటు క్యాన్వాసింగ్ లో తిరిగాను. మన మేడంతో కూడా, లావణ్య మేడం గారితో, భరత్ గారు మదర్తో కూడా నేను క్యాన్వాసింగ్ తిరిగాను. అంటే ఈ ప్రచారంలో ఆయన చూసిన తర్వాత మీకు పొలిటికల్ గా ఇంట్రెస్ట్ రావడం, పార్టీలో చేరడం ఇవన్నీ కూడా ఆటోమేటిక్ గా అలా జరిగింది. అప్పుడు మీరు జరగడం, ఆయన కూడా రాష్ట్రంలోని అత్యధిక మెజార్టీలో గెలుపొందడం, అందులో మీరు కీలక పాత్ర పోషించడం ఇవన్నీ జరిగాయి. ప్రస్తుతం మరి అప్పుడే మీకు ఇచ్చారా వార్డు మహిళా అధ్యక్షురాలు? నేను ఆ వర్క్ చేయడం వల్ల నా కష్టానికి తగ్గట్టుగానే నన్ను గుర్తించి వెంటనే నాకు ఇక్కడ 79వ వార్డు మహిళా ప్రెసిడెంట్ అనేది ఇచ్చారు. అప్పుడు ఎలా రిసీవ్ చేసుకుంటారు మొట్టమొదటి మహిళా అధ్యక్షురాలు వార్డులో కానీ పరిస్థితులు? చాలా బాగా రిసీవింగ్ అనేది ఉండేది. అంటే మనం బయటకి ఆడపిల్లలు వెళ్తే భయము, ఎలా చూస్తారో ఎలా ఉంటుందో. మాక్సిమం అందరూ జాబ్ చేయడమో ఏదో ఇంట్లో ఉండడమో ఇదే ఉంటారు. రాజకీయంలోకి వెళ్తే ఒక్కొక్క మనం చేయలేము, ఒక భయం, ఎలా ఉంటారో ఎలా అందరితో ఉండాలి అని.
అలాంటిది ఏం లేకుండా ఒక ఫ్యామిలీలా ట్రీట్ చేసి కార్పొరేటర్ అయినా ఎమ్మెల్యే అయినా ఎవరైనా వచ్చేటప్పుడు వార్డులో చాలా మనకి ఒక పెద్దపీట అంటే మహిళలు అంటే వాళ్ళకి ఒక గౌరవం ఇచ్చి ముందుగా వాళ్ళు పిలవడం అన్నీ చూసుకోవడం అనేది చాలా బాగుంటుంది పార్టీలో. అదే మీరు మొత్తం అంటే అప్పటి వరకు కూడా మీరు చదువుకున్నారు, ఇంటర్మీడియట్ చదివారు, ఇవన్నీ చదువుకున్న తర్వాత ఒక్కసారి ఈ ప్రాంతానికి వచ్చారు అగనంపూడి. ఒక్కసారి మీకు రాజకీయాల్లోకి వెళ్ళినప్పుడు మీకు ఏమనిపించింది? ఒక మహిళగా మీరు అప్పుడు కొత్తగా మీరు వెళ్ళారు, ఒక భయం లాంటిది ఏమైనా వేసిందా, భయం వేసిందా, ఎలా అనిపించింది? ఫస్ట్ నాకు భయం అనేది ఉండేది. అంటే బయటికి వెళ్ళాక ఎలా ఉండాలి, నేను ఎలా మాట్లాడతాను, నేను దీన్ని కంటిన్యూ చేయగలనా లేదా అని. దీనికి ముందుగా చెప్పాలంటే మా హస్బెండ్ నాకు సపోర్ట్ వల్ల నేను ముందుకు రాగలిగాను. ఆయన సపోర్ట్ లేకపోతే నేను అసలు ఇంట్లో బయటకే రాలేకపోదును. ఆయన సపోర్ట్తో ఆయన ఎప్పుడు ఎంకరేజ్ చేస్తారు. ఆడవాళ్ళు ఇంట్లోనే కాదు బయటకు వెళ్తే తెలుస్తుంది, బయట ప్రపంచం తెలియాలి మీకు కూడా అని నా సపోర్ట్తోనే ఇప్పుడు అంతా భయం అంతా పోయింది. చక్కచక్క మాట్లాడేస్తున్నాను. మరి మీ బయటికి వెళ్ళినప్పుడు అటు రాజకీయంలో ఉన్నప్పుడు కానీ ఇటు కుటుంబాన్ని ఎలా బ్యాలెన్స్ చేసుకుంటున్నారు? ఇదంతా దీనికి ముఖ్య కారణం అని చెప్పుకోవాలంటే హస్బెండ్. ఆయన ఉండి నేను ఇలా ఒక మీటింగ్ ఉంది, నేను పార్టీ ఆఫీస్కి వెళ్ళాలంటే ఆయన ఉండి పిల్లలు చూసుకోవడం, అత్తయ్య అయినా మామయ్య వాళ్ళు ఫుల్గా వాళ్ళ ఫ్యామిలీ సపోర్ట్ వల్ల నేను ఎక్కడికైనా రాగలుగుతున్నాను, ఇలా వర్క్ చేయగలుగుతున్నాను బయట. అంటే ఇబ్బంది లేదు, ప్రెసెంట్ అయితే రెండు బ్యాలెన్స్ చేసుకుంటా. ఆయన ఎక్కడ వర్క్ చేస్తున్నారు? మా హస్బెండ్ కూడా ఇక్కడ 79వ వార్డు క్లస్టర్ ఇన్ఛార్జ్. ఓకే. ఆయన కూడా టీడీపీకి వర్క్ చేస్తారు, అదే పార్టీలో వర్క్ చేస్తున్నారు వార్డులో. ఇప్పుడు మీది అదే టీడీపీ అధికారంలోకి వచ్చిందంటే 3 పార్టీలు కలిపి ఉన్నాయి, ఒక పక్కన జనసేన, బీజేపీ, తెలుగుదేశం. వార్డులో కూడా ముగ్గురు కలిసి పనిచేయాల్సింది. మరి ఎలా ఉంది వాళ్ళ కోఆపరేషన్ కానీ, ఏ విధంగా కలిసి ప్రజల్లోకి వెళ్తున్నారు? అంతా ఇప్పుడు ఏదైనా ఒక కార్యక్రమం అయిందంటే మొత్తం 3 ఉమ్మడి కుటుంబం లాగా మొత్తం అందరం కలిసి అన్ని తెలిసి ఏ కార్యక్రమం అయినా ముగ్గురు కలిసి చేస్తాము. అంటే ఇంటిని ఎలాగ ఉమ్మడి కుటుంబంగా చక్కదిద్దుకుంటున్నారో కూటమిని కూడా ఉమ్మడిగా కలిపి ప్రతి కార్యక్రమం అనేది కలిసే చేస్తాము. ఇప్పుడు ఫస్ట్ మీరు ఇక్కడ స్టార్టింగ్ లో మీరు మహిళా అధ్యక్షులు అయినప్పుడు వార్డులో పరిస్థితులు ఎలా ఉండేవి? అప్పుడు రోడ్లు కానీ, డ్రైన్లు కానీ, సమస్యలు కానీ ఎలా ఉండేవి అప్పుడు పరిస్థితులు? అప్పుడు అసలు నా మ్యారేజ్ అయ్యే టైంకి అంత ఏం తెలిసేది కాదు, ఏం ఉండేది కాదు. డెవలప్మెంట్ అనేది నేను అంత చూడలేదు. ఇక్కడ మన ప్రభుత్వం వచ్చాక అలా మా వార్డుకి కార్పొరేటర్ శ్రీనివాసరావు గారు వచ్చాక మాకు అంటే మనం అడిగే అవకాశం కూడా ఆయన ఇవ్వకుండా డ్రైనేజెస్ అని, స్ట్రీట్ లైట్స్ అని, రోడ్స్ అని, ఫాగింగ్ అని, వీక్లీ ఫాగింగ్ అని, ఆయన బోర్లు చూసాం వస్తున్నప్పుడు కూడా మీ రోడ్లన్నీ మీ వీధి కానీ లైన్ కానీ చాలా సిస్టమేటిక్ గా మనం అడిగే అవసరం లేదు. ఏదైనా అవకాశం ఉన్న వరకు ఏ కార్పొరేషన్ నిధులు కానీ ఏమైనా నిధులు ఏ విధంగా యూజ్ చేసి ఏది రప్పించాలనేది ఆయన తెలిసి మొత్తం అన్ని ఇప్పేస్తారు వార్డులో. ఇప్పుడు మీకు పార్టీలో కానీ మీ తోటి మహిళలతో కానీ వాళ్ళతో కానీ ఎటువంటి ఎలా చూసుకుంటారు? అందరూ ఎలా ఉంటారు? మీ అందరూ కూడా చాలా చక్కగా చూసుకుంటారు. అంటే మహిళలకి గౌరవం ఇవ్వాలి, వాళ్ళకి ముందు ప్రయారిటీ ఇవ్వాలి అన్నట్టుగా చూస్తారు. అందరూ కలిసి చక్కగా ముందుకు వెళ్తున్నారు. ఏమనుకుంటు భవిష్యత్తులో మీకు ఏంటి ప్రణాళిక, ఏ విధంగా వెళ్ళాలి ఏంటి అని ఉందాం? ఇప్పుడు వరకు నాకు ఈ పదవి ఇచ్చారు, ఇది నేను ఫస్ట్ లో నేను చాలా ఆనందం కంటే చాలా నాకు ఇంత పెద్ద పదవి ఇస్తున్నారు, నేను దీన్ని ఎలాగా హ్యాండిల్ చేయగలనా, నా దగ్గరికి వచ్చిన సమస్యలు నేను క్లియర్ చేయగలనా అన్నట్లుగా నేను ఇదయ్యాను. కానీ ఇప్పుడు అలా ఎక్కువగా ఏమొస్తాయి సమస్యలు వార్డులో? రేషన్ కార్డ్స్ అని మనకి గత ప్రభుత్వంలో మామూలుగా ఫ్యామిలీ అంటే మొత్తం అందరినీ రేషన్ కార్డులో మొత్తం అందరినీ కంబైన్ చేశారు, మన కుటుంబ సాధికారిక సర్వే అనమాట. అందులో ఇప్పుడు 2 బ్రదర్స్ ఉన్నారు అనుకో ఒకే హౌస్ లో, అందరినీ ఒకే హౌస్ హోల్డింగ్ మ్యాప్ లో పెట్టారు. దానివల్ల వాళ్ళకి ఎటువంటి పథకాలు అనేవి ఎలిజిబుల్ అయినా కానీ ఇన్ఎలిజిబుల్ చూపిస్తున్నారు. దానివల్ల వాళ్ళకి ఏ పథకం రావట్లేదు. ప్రతి ఒక్కరు వచ్చి ఇలా చూపిస్తున్నారు, మాకు ఇలా ఇన్ఎలిజిబుల్ వస్తుంది, మేము ఎలిజిబుల్ అయినా. దానికి ఏంటి అని సచివాలయంకి వెళ్ళి చూస్తే అందరూ ఒకే ఫ్యామిలీ మ్యాప్ లో ఒకలే కలిసి ఉన్నారు అనమాట, మొత్తం అందరు ఫ్యామిలీ కలిసి. దానివల్ల అందరూ ఇబ్బంది పడుతున్నారు. అదొకటి సమస్య. పార్టీలోకి వచ్చిన తర్వాత ఏదైనా ఆనందించదగ్గ విషయం, పార్టీలో ఒక సంతోషం, ఒక పని పూర్తి చేసి ఎవరన్నా వచ్చి మీ సంతోషం వ్యక్తపరిచి అలాంటి ఏమైనా ఉన్నాయి సిచ్యువేషన్? చాలా అంటే మన ఇక్కడ అగనంపూడి శ్మశానంలో ఉంది, చాలా మంది బయట నుంచి వచ్చి అక్కడ ఇచ్చేస్తారు, కార్యక్రమం చేస్తారు. అక్కడ చేసేటప్పుడు వాళ్ళకి స్లిప్ అనేది ఇస్తారు, ఇలా కార్యక్రమం అది పట్టుకెళ్తే మనకు డెత్ సర్టిఫికేట్ అనేది వస్తుంది. అలా అక్కడ స్లిప్ అనేది ఇవ్వట్లేదు అనమాట.
ఆ స్లిప్ ఇవ్వకపోవడం వల్ల చాలా మంది ఇలాగా మాకు ఒక 4-5 వచ్చాయి మా ఇంటికి. మేము మళ్ళీ అది కార్పొరేటర్ దగ్గరికి పట్టుకెళ్ళి ప్రూఫ్స్, వాళ్ళ ఫొటోస్, వాళ్ళు ఎలా చనిపోయినప్పుడు వాళ్ళ ఫొటోస్ పట్టుకెళ్ళి అలా అప్లై చేయాల్సి వస్తుంది. ఇది ఒక సమస్య. ఇది 2-3 సార్లు క్లియర్ చేసాము. ఇది ఒకటి. రేషన్ కార్డ్స్ కోసం మళ్ళీ ఎక్కువ వస్తున్నారు, మాకు ఇలా లేదు రేషన్ కార్డ్స్ కావాలి. ఎప్పుడైనా సరే ఎందుకు రాజకీయాల్లోకి వచ్చాను, ఏదో సిచ్యువేషన్ ఎందుకు రాజకీయాల్లోకి వచ్చానని ఎప్పుడైనా బాధ ఏమైనా అనిపించిందా, లేదా పిల్లలకు దూరంగా ఉంటున్నాను కానీ ఏమైనా అనిపించిందా ఎప్పుడైనా? నాకు ఎప్పుడు అలా ఏం లేదు. నేను ఇప్పటికే ఆనందంగా ఫీల్ అవుతున్నాను. నా ఫ్యామిలీ సపోర్ట్ చేయడం వల్ల నేను ఎలా వచ్చాను. నాకు వర్క్ చేయాలనేది చిన్నప్పుడే మా నాన్నని చూసి నాకు అనిపించింది నేను ఇలా వర్క్ చేయాలి అని. నాకు ఇలా ఇప్పుడు నేను ఎలా తిరగడం వల్ల మా నాన్న వాళ్ళైనా, అమ్మ వాళ్ళైనా, హస్బెండ్ అయినా, అత్త మామ వాళ్ళైనా అందరూ చూసి ఈ స్టేజ్ లో ఉన్నానంటే అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. నేను కూడా చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను. అయితే కరెక్ట్గా క్వశ్చన్ అడుగుతాను, ఆన్సర్ చెప్పాలి మీరు. పల్లా శ్రీనివాస్ గారు నారి కార్యకర్త అన్న ప్రోగ్రామ్ అయితే స్టార్ట్ చేశారు. సుమారుగా 500 నుంచి 600 మంది వరకు కూడా వెళ్ళిపోయారు. అందరూ లోపలికి వెళ్తున్నారు, సార్తో మాట్లాడుతున్నారు, బయటకు వస్తున్నారు. ఏం మాట్లాడారో తెలియలేదు. మీరు ఏమి వెళ్ళారు ఆ ప్రోగ్రామ్కి అటెండ్ అయ్యారు సార్తోని? ఏం మాట్లాడారు సార్తోని? అంటే మన ఓన్లీ వార్డులోని ఇప్పుడు ప్రతి ఒక్కరు మీటింగ్ అని చెప్తే అందరం ఒకసారి వెళ్తాం. అప్పుడు మన మనసులో ఉన్న మాట ఆ సార్కి చెప్పుకోలేము. నీకేదో సమస్య ఉంటుంది నీ ఇంట్లోనో, లేదా నీకేదో గొడవ ఉంటే ఏమైనా ఉండొచ్చు. నీ వార్డులో ఎవరైనా నువ్వు చెప్పింది వినకపోవచ్చు. అవన్నీ పర్సనల్ గా వెళ్ళి సార్ ఏంటి అడిగారు, సార్ ఏంటి ఆన్సర్ ఇచ్చారు? సార్కి ఎట్ అడిగామంటే మా వార్డు నుంచి మాకు కమ్యూనిటీ హాల్ కావాలి సార్. అక్కడ కూడా మీ అసలు ప్రోగ్రామ్ పెట్టిందే మీ పర్సనల్ సమస్యలు తీర్చి అక్కడ కూడా వార్డు కోసం అడిగారు, మీకోసం మీరు ఏం అడుక్కోలేదు అనమాట. అయితే అక్కడ కూడా వార్డు బాగుంటే మేము బాగున్నట్లే కదా. ఓకే, అద్భుతం అమ్మా. వార్డులో వాళ్ళందరూ మాకు సపోర్ట్ చేస్తే కదా. అంటే అందరూ వెళ్ళి మాకు అది కావాలి, ఇల్లు కావాలి, అది ఇది, మీరు మాత్రం నాకు వార్డు కావాలి, వార్డు అభివృద్ధి కావాలని సార్ని అడిగారు. ఆ ప్రోగ్రామ్ మీద ఏమనిపిస్తుంది? నా కార్యకర్త ఇది చాలా మంచిగా ఉంది. ఇది చాలా మంచి ప్రోగ్రామ్ అన్నమాట. ఎందుకంటే ప్రతి ఒక్కరి అభిప్రాయం తెలుసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు అందరినీ ఏదో నాయకులను అడిగితే మనం ఏదో మామూలుగా చెప్తాము, అలా కాదు. ఇప్పుడు ప్రతి ఒక్కరిని పెట్టుకోవడం వల్ల దానికి ఏంటంటే వాళ్ళ మనసులో ఉన్నది చెప్తారు. సార్ కూడా ఓకే ఈ వార్డులో ఇన్ని సమస్యలు ఉన్నాయి, ఇది క్లియర్ చేయాలి అన్నట్టుగా ఉంటది కదా. ఇది మాత్రం చాలా ఇంపార్టెంట్, చాలా మంచి కార్యక్రమం. మీరు అక్కడ ఒక గృహిణిగా సక్సెస్ అయ్యారు, అక్కడ ఫాదర్ దగ్గర రాజకీయాలు నేర్చుకున్నారు, ఇక్కడ కూడా పార్టీలోకి వెళ్ళిన తర్వాత రాజకీయాల్లో కూడా సక్సెస్ అయ్యారు. నేరుగా ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం కానీ మీకు వస్తే ఎన్నికల బరిలో దిగుతారా మరి? ఖచ్చితంగా అవకాశం వస్తే ఏదైనా చేస్తాం. మన పల్లా సార్ సపోర్ట్తో, మా కార్పొరేట్ సపోర్ట్తో ఏదైనా ముందుకెళ్లే పదవులు అనేవి వస్తే నేను ఖచ్చితంగా ముందుకెళ్లాలనే నేను ఇందులోకి ముందుకు వచ్చాను. ఎటువంటి అవకాశం సపోర్ట్ ఎలా ఉంటుంది మీ వార్డులో కానీ మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఏ విధంగా? అంతా చాలా బాగుంటది. అందరి సపోర్ట్తో, వాళ్ళందరి సపోర్ట్ ఉండడం బట్టి నేను ఈ రోజు ఈ స్టేజ్ లో ఉన్నాను. వాళ్ళందరి సపోర్ట్ మాత్రం నాకు అందరు సపోర్ట్ ఉంటే ఎన్నికల బరిలో కంటే దిగడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పొచ్చు అనమాట. అయితే ఇప్పుడు కొత్తగా అంటే మీరు చాలా ఇంకా ఏజ్ ఉంది, మీకు చాలా ఏజ్ ఉంది, స్కోప్ ఉంది కూడా పార్టీలో కూడా ఎదగడానికి. అది కూడా కొత్తగా ఎవరన్నా ఇంటర్మీడియట్ కానీ డిగ్రీ అయినా అమ్మాయిలు ఎవరైనా సరే రాజకీయాల్లోకి రావచ్చు అంటారు, నేరుగా వచ్చే అవకాశం ఉందంటారు? ఇప్పుడు భయపడుతుంటారు రాజకీయాలకు, చాలా మంది పేరెంట్స్ కూడా భయపడుతుంటారు. ఒక ఆదర్శం అవ్వచ్చు మీరు చెప్పేవన్నీ కూడా. రేటు యువతను కూడా చాలా మంది నేరుగా ముఖ్యమంత్రి సైతం కూడా రాజకీయాల్లోకి యువత రావాలని ఆహ్వానిస్తున్నా కూడా ఎందరో అంటే రాజకీయ వారసులో వస్తున్నారు తప్ప నేరుగా కూడా ఎదిగే అవకాశం లేకుండా పోతుందని ఒక అపోహ ఉంది. అలా కాకుండా ఎవరైనా రావచ్చు అంటారా? వాళ్ళకి ఎవరైనా అంటే ముందు ఇంట్లో వాళ్ళ ఫ్యామిలీ, తల్లిదండ్రులు, ఇంట్లో ఫ్యామిలీ, హస్బెండ్ అనేది సపోర్ట్, వాళ్ళు ముందు మైండ్ సెట్ అనేది మార్చుకోవాలి. అంటే బయటకు వెళ్తే మన పిల్లలకి ఇలా తెలుస్తుంది, తెలుసుకోవాలి, వెళ్ళాలి, జాబు లేదా పెళ్లి చేసి ఇంట్లో ఉండడం ఇది కాదు, కరెక్ట్ కాదు. ప్రతి ఒక్క తల్లిదండ్రులు కూడా సపోర్ట్ చేయాలి. ఇలా అంటే వెళ్ళడం వల్ల మన పాపకి ఇలా ఫ్యూచర్ అనేది ఉంటది, తెలుసుకుంటది అని ప్రతి ఒక్కరు సపోర్ట్ చేస్తే యువతకు కూడా రావచ్చు. ముందు పేరు తల్లిదండ్రులు మారాలి, భర్త ఉంటే భర్త మారాలి, వీళ్ళు మారితే ఏ మహిళ సరే ఏదన్నా సాధించగలదు. చివరిగా నువ్వు ఎవరికైనా థ్యాంక్స్ చెప్పాలి అనుకుంటే ఎవరికి చెప్తావమ్మా? ముందుగా నేను థ్యాంక్స్ చెప్పుకోవాల్సింది మా కుటుంబానికి, మా ఫ్యామిలీ, అత్తవారి ఫ్యామిలీకి, మా హస్బెండ్కి, అలాగే నాకు సపోర్ట్గా ఉన్న మా హస్బెండ్కి, తల్లిదండ్రులకి, మాకు అందరికి సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ నేను ముందుగా థ్యాంక్ యూ చెప్పాలనుకుంటున్నాను. ఎమ్మెల్యే గారికి, అలానే నేను ఏది చేసినా సపోర్ట్ చేసి మా వార్డు కార్పొరేటర్ రావు శ్రీనివాసరావు గారికి, వీళ్ళందరికీ నేను థ్యాంక్ యూ చెప్పుకుంటున్నాను.
చూసాం కదండి మనం ఈరోజు మనం పరిచయం చేసుకున్నది ఒక సెలబ్రిటీనో ఒక రాజకీయ వ్యక్తినో ఒక మంత్రిలో మనం పరిచయం చేసుకోవాలి. ఒక సామాన్యమైన ఒక గృహిణి ఒక ఇంటిలో ఉండి ఇల్లుని చూసుకుంటూ మరోపక్క రాజకీయం మీద రాజకీయంలోకి రావాలి అని చెప్పేసి ఏదైతే ఇక్కడ ఉన్న స్థానిక శాసనసభ్యులు పల్లా శ్రీనివాసరావు స్ఫూర్తిని తీసుకొని అలాగే వాళ్ళ వార్డు కార్పొరేటర్ రావు శ్రీనివాస్ స్ఫూర్తిని తీసుకొని నేను రాజకీయాలకి వచ్చానని చెప్పడంతో కూడా చక్కగా కూడా ఫ్యామిలీని అంటే బ్యాలెన్స్ చేసుకుంటూ కూడా చాలామందిని మనం చూసాం. ఒక పిల్లలు ఉన్న చిన్న చిన్న సమస్యలకి గొడవలు చేసుకోవడం, సూసైడ్ చేసుకోవడం, ఆత్మహత్య చేసుకోవడం, పోలీస్ స్టేషన్ చుట్టూ కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు. కానీ ఈరోజు మనం పరిచయం చేసుకునే అనిత గారి మాటలు మనం చూసుకున్నట్టయితే చక్కగా కూడా తన ఫ్యామిలీని లీడ్ చేసుకుంటూ పాటు రాజకీయంలో కూడా ఒక ఉన్నత శిఖరాలకి అధిరోహించే పరిస్థితుల్లో కూడా ఆమె కనిపిస్తున్నారు. ఖచ్చితంగా కూడా తల్లిదండ్రులు కానీ ఒకవేళ ఎవరైనా మ్యారేజ్ అయి ఉంటే భర్త కూడా ఖచ్చితంగా కూడా వాళ్ళకి అండగా ఉండాలి. మహిళలు కానీ ఎవరైనా అండగా ఉన్నట్టయితే మగవారు వాళ్ళు ఏదైనా సాధిస్తారంటే కూడా చాలా చక్కగా ఈరోజు మనకి తన అంశాలన్నీ కూడా వర్ణించారు. ఈ ఇంటర్వ్యూ కేవలం కూడా ఒక్కొక్కరి స్ఫూర్తిని నింపాలనే ఒక ఆదర్శంతోనే ఒక స్ఫూర్తిని నింపాలనే ఒక ఆలోచనతోనే ఈరోజు మనం ఇంటర్వ్యూ చేయడం జరిగింది. నమస్తే అండి గారు. నమస్తే.